బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో ఖాళీ మద్యం సీసాల కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో సంచలనాలు బయటపడ్డాయి. తిరుపతి నుంచి ఖాళీ మద్యం బాటిల్ తీసుకొచ్చి తిరుమలలో పడేసి వాటి వీడియోస్ వైరల్ చేశారని పోలీసులు తెలిపారు. వైసీపీ కార్యకర్త కోటి ఓ పత్రికా ప్రతినిధి ఈ కుట్రకు పాల్పడినట్టు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఆధారాలతో సహా గుర్తించామన్నారు పోలీసులు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించనున్నారు. తిరుమల 2 టౌన్ పోలీసు వాళ్ళు కోర్టు పైన మరియు సాక్షి ఫోటోగ్రాఫర్ అయిన మోహన్ కృష్ణ పైన వాళ్ళ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అందులో భాగంగా తిరుమల 2 టౌన్ వాళ్ళు పెట్టిన అలిగేషన్స్ సెక్షన్ ఆఫ్ లా అంటే 298, 299, 302, 356 క్లాస్ 1, 160, 196, 197, 152, 61 class 2 BNS Act and section 114 of 3 class B and AP charitable act పెట్టారు. దీని కింద వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్ని గౌరవ న్యాయస్థానం వారు అన్నీ కూడా ఎక్సెప్ట్ 152 BNS యాక్ట్ తప్ప మిగతా అన్ని సెక్షన్స్ కూడా బిలో 3 years, 5 years, బిలో 7 years ఉండడం వల్ల పోలీసు వాళ్ళు ఆర్నేష్ కుమార్ యొక్క జడ్జిమెంట్ని ఫాలో కాలేదని చెప్పేసి మరియు సెక్షన్ 152 ఈ కేసుకి అట్రాక్ట్ కాదని చెప్పేసి రిమాండ్ని రిజెక్ట్ చేస్తూ పోలీసు వాళ్ళకి ఈ కనపరిచిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో కోటిని మోహన్ కృష్ణను వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సహకరించాలని చెప్పేసి గౌరవ న్యాయస్థానం వారు ఆర్డర్ చేయడం జరిగింది. కొందరు వైసీపీ నేతల చర్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీది మొదటి నుంచి ఇదే తంతు అంటూ విమర్శించారు. ఇలాంటి పనులు చేయటం సిగ్గుచేటన్నారు. వెంకటేశ్వరుడి పవిత్రతను కూటమి ప్రభుత్వం కాపాడుతోందన్నారు. టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని దెబ్బతీసే విధంగా, దిగజార్చే విధంగా వారి వ్యవహార శైలి ఉంది. గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో భూమన కరుణాకర్ రెడ్డి గారు గత ఏడాదిగా తిరుమల ప్రతిష్టతని దిగజార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా నిన్నగాక మొన్న తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల మీద మద్యం బాటల్ని వారిలే వైసీపీ నాయకులే కొందరు అక్కడ పెట్టి తిరుమల పవిత్రత దిగజారుతుందని చెప్పి వారి సాక్షి ఛానల్లో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు ప్రసారం చేయడం జరిగింది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దాంట్లో సంబంధం ఉన్నటువంటి సాక్షి ఫోటోగ్రాఫర్ని అలాగే వైసీపీ నాయకుల్ని సాక్ష్యాధారాలతో పోలీస్ అధికారులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల నుండి వ్యక్తులు, శక్తులు చేయించిందెవరు, పెట్టించిందెవరో ఈరోజు ప్రజలందరికీ తెలుసుకున్నారు, భక్తులందరూ తెలుసుకున్నారు. నేను తీవ్రంగా హెచ్చరిస్తున్న వైసీపీ నాయకుల్ని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం చేస్తే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పట్టుబడ్డ వారిలో భూమన కరుణారెడ్డి అనుచరుడు ఉన్నాడన్నారు. అయితే ఇందులో భూమనకు కూడా ప్రమేయం ఉందని, ఒకవేళ లేదంటే ప్రమాణం చేసి మాట్లాడాలన్నారు. 2వ తేదీ ఇక్కడ నుండి 2వ తేదీ ఇక్కడ నుండి బీరు బాటలు తీసుకెళ్ళి బీరు బాటలు కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కలో వేసేసి, అంటే కౌస్తుభం పక్కన వేస్తే ఏమవుతుందంటే ఏదైతే పోలీసు గెస్ట్ హౌస్ అది కౌస్తుభం అంటే పోలీసు గెస్ట్ హౌస్ పక్కనే బీరు బాటలు వాడుతున్నారు అంటే పోలీసు యంత్రాంగం దేనికి పరికరాలేదు అని ఎలివేషన్ ఇచ్చుకోవడం కోసం ఇక్కడ నుండి తీసుకెళ్ళడం, ఆడ వేయడం. మళ్ళా వీళ్ళకు ఒక మీడియా ఉంది, పనికి మాలిన మీడియా, ఒక మీడియా. ఆ మీడియా సంస్థలో పనిచేసేటువంటి ఫోటోగ్రాఫర్కు ఇంటిమేషన్ ఇచ్చి తీసుకెళ్ళి ఆ ఫోటోగ్రాఫరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి, అంటే వెంకటేశ్వర స్వామిని ఎంత దిగజార్చాలా, ప్రతిష్టను దిగజార్చాలా అనే మీ ప్రయత్నం సఫలం కాదు. మొన్నటి వరకు నెయ్యి కల్తీలో నా పాత్ర లేదు అని చెప్పి
కోనేట్లో మునిగేసి కర్పూరం వెలిగిస్తానని చెప్పి పోయారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా, కర్పూరం ఇప్పుడు వెలిగించండి. దీంట్లో నా పాత్ర లేదు. దీంట్లో మా అనుచరులు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా సాక్షి మీడియా వాళ్ళ పాత్ర లేదు అని చెప్పి ఈ కర్పూరం మీద ప్రమాణం చేస్తావా? వెలిగించి వచ్చి ఆర్పో ప్రమాణం చేసి. కరుణాకర్ రెడ్డి అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే రాండి. మిమ్మల్ని భూమన కరుణాకర్ రెడ్డి అనాలనా? ఈరోజు నుండి తిరుపతి కర్పూరం రెడ్డి అనాలనా? మీరు కర్పూరం రెడ్డా, కరుణాకర్ రెడ్డా? మీ ఇంటి పేరు ఈ రోజు నుండి మార్చేస్తున్నాం తిరుపతిలో. ఇక కౌస్తుభం సంఘటనపై జనసేన నేతలు మండిపడ్డారు. వెంకటేశ్వరుడి పవిత్రతను దెబ్బతీసేందుకు చేసిన కుట్రపై భగ్గుమన్నారు. కుట్రలో భాగమైన ఎవరిని వదలబోమన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. తిరుమలలో 4వ తేదీ మద్యం బాటిల్ దొరికిన ఇష్యూ తర్వాత పోలీసులు ఏదైతే దానిపైన విచారణ నిర్వహించి వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక తిరుపతి నాయకుడు ఆ కోటితో పాటు సాక్షి మీడియా ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణల హస్తం ఉందని వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఏదైతే నవీన్ అనే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు జరుపుతున్నారు. 2వ తేదీ తిరుపతికి నుంచి ఖాళీ బాటిల్స్ తీసుకెళ్లి 4వ తేదీ అక్కడ వేసిన తర్వాత మరోసారి ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న సాక్షి మీడియా ప్రతినిధులను పిలిపించుకొని ఈ సందర్భంగా వారితో సోషల్ మీడియాలో పెట్టించారంటూ కూడా పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రిమాండ్కు పోలీసులను తరలించిన ఏదైతే నిందితులను తరలించిన తర్వాత పోలీసులు ప్రస్తుతం వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి జనసేన తిరుపతి నాయకుడు కిరణ్ రాయలు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిరణ్ రాయలు గారు, చెప్పండి, అసలు ఏం జరిగింది? తిరుమలలో మద్యం బాటిల్ వైసీపీ వాళ్ళు వేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది కావాలనే మా మీద తప్పుడు ప్రచారం అని వైసీపీ అంటుంది. అన్న, తిరుపతి దేవస్థానం మీద కుట్ర చేయడమే మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆయన వర్గీయులకి పని అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శ చేయడం ఏమి లేదు. ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంది. దేవుని పెట్టుకుని రాజకీయం చేద్దామని ఆలోచనతో దిగిపోయి చివరికి నీచంగా దిగిజారిపోయారు భూమన కరుణాకర్ అనుచరులు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఒకటి అడుగుతున్నా, మీరు ఆరోపణ అంటారు కదా, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరు? ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఉన్న వ్యక్తులు ఎవరు? ఆ కారు ఎవరిది? మీ అనుచరులే కదా. ఆ మద్యం బాటిల్స్ ఏ అవసరం? అతను మద్యం బాటిల్తో పైకి పోవడం తప్పు, దాన్ని తీసుకెళ్ళి ఆడ వేయడం తప్పు, దాన్ని మళ్ళీ ఫోటో తీసి దాన్ని వీడియో తీసి మీకు పంపిస్తే మీ సాక్షి ప్రతినిధి నీ అనుచరుడు మీ శిష్యులు పంపిస్తే మళ్ళీ అయ్యో పాపం అని ప్రెస్ మీట్ పెడతాడు. మళ్ళీ ఒక అపచారం అంటాడు ఆయన. అంటే జనం ఏమనుకుంటున్నారు? అంత ఉంది ఈయన ఎవరన్నా ఉదాహరణకి ఈయన చూపిస్తే ఈయన పేరు నాగరాజు రెడ్డి మద్యం బాటిల్ ముద్దాడుతున్నాడు తిరుమలలో. చూడండి, అంటే ఈ గవర్నమెంట్ లో ఈ టైంలో లాస్ట్ టైంలో ఇది లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్లో ఇంత ఓపెన్గా వాళ్ళ గవర్నమెంట్లో ఇంత ఓపెన్గా కొండపైన ముద్దులు ఎవరైనా లడ్డు ముద్దు పెడతారు, దేవునికి దండం పెట్టుకుంటారు, ఈయన మందు ముద్దు పెడతాడు, మందు చూసుకుంటాడు. అంటే ఇలాంటివి ఒకటి కాదు, అన్నీ మీరు చేసేసి ప్రజలు మీరు రుద్రా బాబు అని చెప్పి వెంకటేశ్వరని అమ్మేస్తారని చెప్పి ప్రభుత్వం మారిస్తే మీరు ఓర్వలేక ఈరోజు ఒక చైర్మన్ మీదో లేకపోతే బోర్డు మెంబర్ల మీదో లేకపోతే మా కూటమి ప్రభుత్వం మీద చెడ్డ చేయడానికి కాదు, మీరు హిందువుల మీద దాడి చేస్తున్నారు. ఈరోజు హిందువులు మతం కాకుండా మా గుళ్ళు కాకుండా వేరే గుళ్ళలో వేరే చర్చి మసీదులో మీరు ఇలా చేయగలుగుతారా? ఇలా బాటలు పెట్టగలుగుతారా? ధైర్యం పెట్టి చూడండి. చేతగాంతనాన్ని వాళ్ళ మీద ఏదో ఈ ఇష్యూను తిప్పుతున్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే మీ కూటమి ప్రభుత్వం అటు నియంత్రణ చేయలేకపోవడము, చెక్ పోస్టులో తనిఖీలు సక్రమంగా నిర్వహించుకోకపోవడమే కదా ఖాళీ బాటలు పైకి పోవడానికి కారణం. అన్న ఒకటన్నా, తిరుమల చెక్ పోస్ట్ మీకు ఎలా పనిచేసి మీకు తెలుసు. ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ కూడా చేయకపోతే ఇంకా దారుణాలు పైకి జరిగేది. మేము చెకింగ్ చేయకపోతే ఇంకా దారుణాలు జరిగేది కొండపైన. మాకు తెలిసి వీళ్ళు చేసే పనులకి అవి పాత ఎప్పుడుదో వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు దాచిపెట్టుకున్న బాటల్లో, వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ ఇంట్లో మద్యం తాగే బాటల్లో తెచ్చి బయట పెట్టారు. కొండపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు ఇంట్లో బాటలు అవి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కింద నుంచి పోయింది కాదు అది, వాళ్ళు తాగిన బాటలు తెచ్చి వాళ్ళు పెట్టారు కార్లు వేసుకొచ్చి. ఇది వాస్తవం. కాబట్టి దొరికిపోయారు. సీసీ కెమెరా దొరికిపోయింది, దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వరం తప్పించుకోలేరు. వీళ్ళు ఇలాంటి ఒకటి కాదు. మొన్న భూదేవి కాంప్లెక్స్లో మద్యం సేవించి ఒకరు ఊగిన డ్యాన్స్ అయిన రోడ్డు పైన వాడు వైసీపీయే. మొన్న సన్యాసం విగ్రహం తీసుకొచ్చి బయటకు వేసి నానా యాగి చేశారు. గోయరాసం గుడిలో ఒకటి తాగిపిచ్చి పైకి ఇచ్చి వాడు నాన్న యాగి చేశాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అనుమానం అయితే వస్తుంది. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళకు చంపేమని చెప్పి కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కడప నుంచి పులివెందుల నుంచి మనుషులు తీసుకొచ్చి తొక్కిచ్చారని అనుమానం కూడా ఉంది. దానిపైన సమగ్ర విచారణ జరిగితే ఖచ్చితంగా ఇంకా నిజాలు బయటపడతాయి. దీంతోపాటు ఒకటే చెప్తున్నాను, సోషల్ మీడియా ప్రజలకి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా కాపాడుతున్న వాళ్ళకి, హిందువుల ప్రేమికులకి వెంటనే టీటీడీ మీద నమ్మేకండి, కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటివన్నీ బయట వస్తాయి. మేము గతంలో అన్నీ చెప్తున్నాం, లడ్డూ స్కామ్ నుంచి చెప్తున్నాం, నెయ్యి స్కామ్ నుంచి మొత్తం వైసీపీ చేస్తున్న కుట్ర అని.
ఇప్పుడు బట్టబయలైంది. కాబట్టి ఒకటే చెప్తున్నామన్నా, మేము చేతగాతనం కాదు, చట్టాన్ని మేము చేతులు తీసుకోకూడదని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దేవుడే చూసుకుంటాడు. ఇంకోసారి ఇట్లాంటి పునరావృతం అయితే మాత్రం కరుణాకర్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులు చెప్తున్నాం, దేవుడి శిక్ష తప్పించుకోలేదు మీరు. ఇది మాత్రం వాస్తవం. ఏదైతే తిరుమలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నించడం తగదని, గతంలో ఏదైతే తొక్కిసలాట ఇష్యూ కూడా వారి ప్రమేయం ఉందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి నెలకొందని, మొత్తం మీద అయితే తిరుమలకు మద్యం కాలిబాటలు తీసుకెళ్లి అక్కడ వేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా ఈ విషయంలో తిరుమలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం తగదని కిరణ్ రాయల్ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.